ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, దేవునితో సహవాసమే సమాధానానికి మార్గం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఈ లోకంలో ప్రతి మనిషి సమాధానాన్ని కోరుకుంటాడు. కొందరు ధనంలో, మరికొందరు పేరు ప్రతిష్టలో, ఇంకొందరు సంబంధాలలో సమాధానాన్ని వెతుకుతారు. కానీ ఇవన్నీ తాత్కాలికమైనవే. శాశ్వతమైన సమాధానం మాత్రం దేవునితో సన్నిహిత సహవాసంలోనే లభిస్తుంది. దేవునితో సహవాసం అంటే కేవలం ఆదివారం మాత్రమే దేవునిని ఆరాధించటం కాదు. ప్రతిరోజు ప్రార్థనలో ఆయనతో సహవాసం చేయడం, మాట్లాడడం, ఆయన వాక్యాన్ని ధ్యానించడం, ఆయన చిత్తాన్ని అనుసరించి జీవించడం. దేవునితో ఎక్కువ సమయం గడిపే కొద్దీ మన విశ్వాసం బలపడుతుంది, మన భయాలు తగ్గిపోతాయి, మన హృదయం ఆశతో నిండిపోతుంది. మన జీవితంలో ఎన్నో సమస్యలు, పరీక్షలు, నిరాశలు వచ్చినా దేవుని సన్నిధిలో నిలిచిన వారు బలహీనపడరు. ఎందుకంటే ఆయన సమాధానం పరిస్థితుల మీద ఆధారపడదు. మన చుట్టూ తుఫానులు ఉన్నా మన హృదయంలో ఆయన శాంతి రాజ్యమేలుతుంది. దేవునితో సహవాసం మన ఆలోచనలను పరిశుద్ధపరుస్తుంది, మన నిర్ణయాలకు జ్ఞానాన్ని ఇస్తుంది, మన కుటుంబాలలో ఐక్యతను పెంపొందిస్తుంది. మనం ఆయనకు దగ్గరవుతున్న కొద్దీ ఆయన మన జీవితంలో తన మేలైన కార్యాలను నెరవేర్చుతాడు. ఈ రోజు మనము కూడా ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రతిరోజు కొంత సమయాన్ని దేవుని కొరకు కేటాయించి ఆయనతో సహవాసం చేద్దాం. అప్పుడు ఆయన వాగ్దానం ప్రకారం మన హృదయాలకు సమాధానాన్ని, మన జీవితాలకు మేళ్లను అనుగ్రహిస్తాడు. ప్రార్థన. ప్రభువైన యేసు, నీతో సన్నిహిత సహవాసం కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించుము. ప్రతిరోజు ప్రార్థనలో, వాక్య ధ్యానంలో నిన్ను మరింత తెలుసుకునే ఆశను మాలో కలిగించుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.